వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. భారత రాష్ట్ర సమితి అధికార ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో రాష్ట్ర, దేశ పరిస్థితుల గురించి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే రమణ గారు. ఇప్పుడు రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ 18,000 కోట్ల కంటే ఒక్క పైసా కూడా రావడం లేదు. కాబట్టి ఉద్యోగులకు జీతాలు పెంచలేను. ఆ విధంగా చాలా రకాలుగా మాట్లాడాడు. డబ్బులు లేవు. ఉద్యోగస్తులు అడిగితే ఎలాగా? ప్రజలకి ఈ పథకాలు ఆపాలా, ఆ పథకాలు ఆపాలా అని ప్రజలకు ఉద్యోగస్తులకు మధ్య పోటీ పెట్టే విధంగా మాట్లాడాడు. దీన్ని టీఆర్ఎస్ నాయకుడిగా మీరు ఎట్లా చూస్తారు అసలు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం కోసం అన్ని వర్గాలని దగ్గర ఆకర్షించడం కోసం దాదాపు 420 హామీలు ఇచ్చింది. అందులో భాగంగానే ప్రత్యేకంగా ఉద్యోగులకి మేనిఫెస్టోలోనే 11 హామీలు ఇచ్చింది. అందులో మొట్టమొదటిది పిఆర్సి, అధికారంలోకి వచ్చిన వెంటనే పిఆర్సి, తర్వాత డిఏలు, మిగతా ఇంకా ఓ కాంట్రిబ్యూటరీ పెన్షన్కి సంబంధించి దాని స్థానంలో రెగ్యులర్ జీపీఎస్ జనరల్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామని ఇట్లా 11 హామీలు ఇచ్చింది. ఉద్యోగులు అడిగింది కూడా, ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ఏంటంటే మాట్లాడుతుంది, ఇప్పటికే మేము కొత్త ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయిపోతుంది, మాకు ఉద్యోగుల నుంచి ఒత్తిడి వస్తుంది, ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు, మీరు హామీ ఇచ్చినటువంటి వాటిని అని చెప్పేసి వాళ్ళు కొంత మీటింగ్ పెట్టుకొని, ఉద్యోగుల జేఏసీ మీటింగ్ పెట్టుకొని ప్రభుత్వాన్ని, ఇది మా సమస్యలు కనుక మీరు ఒక 15 రోజుల్లో పరిష్కరించకపోతే మేము ఆందోళన బాట పట్టాల్సి వస్తుంది, పోరుబాట పట్టాల్సి వస్తుంది, మాకు అంతకు మించి గత్యంతరం లేదు అని చెప్పేసి ఉద్యోగుల జేఏసీ అల్టిమేటం ఇచ్చింది. నిజంగా బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం అయితే ఏం చేయాలి? ఆ ఉద్యోగ సంఘాలని, జేఏసీని చర్చలకు పిలిపించి ఆ సమస్య, దానికి సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాల్ని, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, అదే పరిస్థితులే కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సమస్యలు పరిష్కరించగలుగుతాం, కొన్ని తర్వాత పరిష్కరిస్తామని, దశల వారీగా పరిష్కరిస్తామని చెప్పేసి మాట్లాడి వాళ్ళని, సమస్యని ఇంత సానుకూలంగా ఒక పరిష్కరించే ధోరణి. కానీ ఆ ప్రయత్నం చేయకుండా వాళ్ళని రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ముడిపెట్టి, దానికి తోడు ప్రజల మధ్యన మీరు 10 లక్షల మంది ఉద్యోగుల గురించి ఉంటే, మరి 4 కోట్ల మంది ప్రజల్ని సమస్యలు ఉన్నాయి, నెలకు 18,000 కోట్లే రాష్ట్ర ఆదాయం ఉన్నది, అంతకు మించి ఇంకా అదనంగా కావాల్సి వస్తుంది, మీకు ఏం చెప్పారు, రాష్ట్రం దివాలా తీసింది ఆర్థిక పరిస్థితి అని చెప్పేసి ఒక మాట్లాడి, ఈ పరిస్థితుల్లో ప్రజలకు చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమా, మాకు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు ఆపమంటారా, లేకపోతే ఇంకోటి ఆపమంటారా, కళ్యాణ లక్ష్యం ఆపమంటారా, ఇవ్వమంటారా, మీ గొంతెమ్మ కోరికలు తీర్చమంటారా అని చెప్పేసి ప్రజలకు, ఉద్యోగులకు మధ్యన అగాధం సృష్టించేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి, కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. అంటే ఉద్యోగుల భుజం మీద పెట్టి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టడము, ఇచ్చినటువంటి హామీలు రైతులకు, మహిళలకు, విద్యార్థులకి, రకరకాల బీసీలకు, రకరకాల వర్గాలకు ఇచ్చేటటువంటి కొత్త హామీలు ఏవి అని ఉద్యోగుల భుజం మీద తుపాకి పెట్టేమో ప్రజలకు ఇవ్వాల్సినటువంటి వాటిని ఎగ్గొట్టే పని, ప్రజలను చూపించేమో ఉద్యోగులని నెరవేర్చాల్సినటువంటి హామీలు ఎగ్గొట్టే పని చేసి, ఈ ప్రజలని, ఉద్యోగులని వేరు చేసి ఒకరి మీద ఒక్కొక్కరిని ఉసిగొలిపేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పని చేసి తను ఏదో అనే ప్రయత్నం చేస్తుంది ఒకవైపు. రెండవ వైపున రాష్ట్రం దివాలా తీసింది. ఈ దివాలా తీసిన పరిస్థితుల్లో దేశంలో ఎక్కడికి పోయినా కూడా, ఎవరి దగ్గరికి పోయినా కూడా అప్పులు పుట్టే పరిస్థితి లేదు అని చెప్పేసి ఒక స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టని బజారున పడేసినట్టుగా, దిగజార్చేటట్టుగా ఒక దుర్మార్గమైనటువంటి మాటలతోటి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసి,
ఇవి ఎంత గందరగోళం అంటే నిజంగా వాస్తవ పరిస్థితి అట్లా ఉందా అంటే అట్లా లేదు. ఎందుకు అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు 2014లో తెలంగాణ రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయం ఎంత అంటే 50,000 కోట్లు. ఇవాళ రాష్ట్ర ఖజానాకు వస్తున్నటువంటి ఆదాయం ఏంటంటే 2,20,000 కోట్లు. అంటే దాదాపు 5 రెట్లు పెరిగింది. 5 రెట్లు పెరిగింది. ఆ ఆదాయాన్ని అట్లా ఉండంగా గడిచిన 17 నెలల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 1,80,000 కోట్లు అప్పు చేసి తీసుకొచ్చింది. ఈ మొత్తం ప్రాసెస్‌లో ఎక్కడ కూడా కనీసం ఒక కొత్త స్కీమ్ పెట్టలేదు. ఒక కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేయలేదు. ఒక కొత్త పని చేయలేదు. కానీ అటు ఖజానాకు వచ్చేటటువంటి లక్షల కోట్లు వచ్చినాయి. అవి సరిపోకుండా అప్పులు లక్షల కోట్లు, 1,80,000 కోట్ల అప్పులు వాళ్ళు చెప్పిన ముఖ్యమంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం 1,80,000 కోట్లు తెచ్చింది. మరి ఇవన్నీ ఏమైనాయి అన్నది తెలియదు. అంటే కేవలం ప్రజలకిచ్చినటువంటి హామీలని అన్ని వర్గాలను ఇప్పటికీ వచ్చిన రోజు నుంచి రైతులు, విద్యార్థులు, బీసీలు, మైనార్టీలు, ఆదివాసీలు, దళితులు ఇట్లా ప్రతి వర్గాన్ని మోసం చేసుకుంటూ వచ్చేసారు గడిచిన 16 నెలల కాలంలో. ఇక చివరికి మిగిలింది ఎవరు అంటే ఉద్యోగులు. ఆ ఉద్యోగులను కూడా లేటెస్ట్‌గా మోసం చేసి, మోసం చెయ్యటమే కాకుండా సహజంగా కొంత ఏముంటదంటే ప్రభుత్వ ఉద్యోగుల మీద సమాజంలోని మిగతా వర్గాల్లో కొంత ఎక్కడో గింత అసహనమో, కింత అసంతృప్తి ఉంటది. దాన్ని రెచ్చగొట్టి ఉద్యోగుల మీదకి ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి ఒక ప్రభుత్వ అధినేతగా చేయాల్సినటువంటి పని కాకుండా ఒక స్వార్థపరుడు చేసేటటువంటి ఒక పని చేసి ఇవాళ రాష్ట్రాన్ని మొత్తంగా అన్ని వర్గాలు మోసం చేస్తుంటే ఉద్యోగులను కూడా మోసం చేసి. ఇప్పుడు ఆయన ఈ విషయాలు చెప్తూ కేసీఆర్ 10 ఏళ్ల పాలననే ఖజానాను ఖాళీ చేసింది. 6 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చాడు. దాని మీద వడ్డీలు కట్టడానికే నేను అప్పులు చేయాల్సి వస్తున్నది అంటున్నాడు. అసలు నిజమేనా? ఖజానా 6 లక్షల కోట్ల అప్పులు చేసి ఖజానాను ఖాళీ చేసింది నిజమా? ఈయన చెప్తున్నారు. ఒకవేళ నిజమే అయితే అంతకుముందు రేవంత్ రెడ్డికి ఎలక్షన్స్ టైంలో తెలియదా? తెలుసా? రమణ గారు, మీరు జర్నలిస్ట్‌గా పనిచేస్తారు. నేను కూడా జర్నలిస్ట్‌గా పనిచేశాను. తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి ఇందాక కూడా నేను చెప్పాను. తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి 50,000 కోట్లు రాష్ట్ర ఆదాయం. ఆ రోజు రాష్ట్ర బడ్జెట్ ఎంతంటే వార్షిక బడ్జెట్ ఉమ్మడి రాష్ట్రంది 1,30,000 1,50,000 కోట్లు ఉండేది. దాంట్లో తెలంగాణ వాటా 1,65,000 కోట్లు. ఓన్లీ 65,000 కోట్లు. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ఎంత అయింది? 65,000 కోట్ల నుంచి వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ ఎంతంటే 10 ఏళ్ల తర్వాత 3,10,000 కోట్ల కాడికి వచ్చింది రాష్ట్ర బడ్జెట్. ఆ రోజు రాష్ట్ర ఆదాయం ఎంత? 50,000 కోట్లు ఉండేవి. ఇవాళ ఎంత? 2,25,000 కోట్లు రెవెన్యూ రూపంలో రాష్ట్ర ఖజానాకు వచ్చేటటువంటి ఆదాయం 5 రెట్లు పెరిగింది. అట్లాగే ఆ రోజు ఇక్కడ ఒక మాట చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి తెలంగాణ బడ్జెట్ రాష్ట్రము మిగులు బడ్జెట్‌లో ఉంది అని చెప్పేసి చెప్పింది. రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 75,000 కోట్ల అప్పు వచ్చింది. ఆ 75,000 కోట్లకు కేసీఆర్ గారు వడ్డీలు కడుతూ వచ్చిండు. ఆ 75,000 కోట్లకు అదనంగా ఆ రోజు రాష్ట్ర పరిస్థితి ఏంది, ఉన్నటువంటి పరిస్థితి ఏంది, కరెంటు విషయంలో పరిస్థితి ఏంది, సాగునీటి విషయంలో పరిస్థితి ఏంది, వ్యవసాయ రంగ పరిస్థితి ఏంది. ఆ రోజు విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం. ఇవాళ 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి వచ్చింది. ఆ రోజు జీడిపి 95,000 రూపాయలు ఉండే తెలంగాణ సగటు జీడిపి. ఇవాళ 3 లక్షల రూపాయలు జీడిపి అయింది. ఆ రోజు జిఎస్డిపి 3 లక్షల కోట్లు ఉండే జీడిపి తెలంగాణ జీడిపి జిఎస్డిపి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి 16 లక్షల కోట్లు వచ్చింది. అంటే అప్పు తెచ్చింది నిజం. తెచ్చిన అప్పుని ఎంత తెచ్చింది అప్పు? ఒకవైపునేమో కేంద్ర ప్రభుత్వము ఆర్బీఐ అధికారికంగా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 4,25,000 కోట్లు అని చెప్పేసి అధికారికంగా పార్లమెంట్లో ప్రకటించింది. వీళ్ళు మాత్రం ఒకసారి 5 లక్షల కోట్లు అంటారు, 6.5 లక్షల కోట్లు అంటారు, ఇప్పుడు 8 లక్షల కోట్లు అంటారు.
అంటే నోటికొచ్చినట్టుగా ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వమే నోటికొచ్చినట్టుగా అబద్ధం మాట్లాడడము, విషపూరితంగా మాట్లాడడం అనేది, విషం గక్కినట్టుగానే అబద్ధం మాట్లాడటం అనేది కేవలం ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. నిజంగా ఒరిజినల్‌గా 4,25,000 కోట్లు అప్పు ఈ రోజుకు తెలంగాణ రాష్ట్రానికి. ఆ 4,25,000 కోట్లల్లో 75,000 కోట్లు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే వచ్చినటువంటిది. అంటే ఒరిజినల్‌గా కేసీఆర్ గారు ప్రభుత్వం 9.5 సంవత్సరాల్లో చేసిన అప్పు ఎంత అంటే 3.5 లక్షల అంటే 3,60,000 కోట్లు ఏదో చిల్లర ఉంటది. ఎగ్జాక్ట్‌లీ ఫిగర్. మరి నిజంగా మరి ఆ తెచ్చిన అప్పునేంటి? ఒక 1,00,000 కోట్ల రూపాయలతో 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు. 40,000 కోట్లు మిషన్ భగీరథ. 30,000 కోట్లు. 40,000 కోట్లు మిషన్ కాకతీయ. తర్వాత పాలమూరు రంగారెడ్డికి ఇప్పటికి 35,000 కోట్లు ఓ భారీ ప్రాజెక్టు. డిండి ఎత్తిపోతల, సీతారామ ప్రాజెక్టు. వీటితో పాటు అట్లాగే యాదాద్రి పవర్ ప్రాజెక్టు 30,000 కోట్లు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు. ఇట్లా ఇవన్నీ కూడా చేయటం వల్లనే ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన. 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఇదే తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కేవలం 5 మెడికల్ కాలేజ్. తెలంగాణ రాష్ట్రం రాకముందు 70 సంవత్సరాలు స్వాతంత్రానికి ముందే 2 మెడికల్ కాలేజీలు ఉండే ప్రభుత్వ రంగంలో ఆల్రెడీ ఉండే. గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ. తెలంగాణ స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 పెట్టినటువంటి 3 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఒక రాష్ట్రంలోని 9.5 ఏళ్లలో 70 ఏళ్లలో మీరు 3 మెడికల్ కాలేజీలు పెడితే ఇవాళ 9.5 సంవత్సరాల్లో తెలంగాణలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 30 ప్రభుత్వ మెడికల్ కాలేజ్. అవి మౌలిక సదుపాయాలు కాదా? వాటితో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఒక నర్సింగ్ కాలేజీ, దాంట్లో 250 బెడ్డెడ్ హాస్పిటల్, ఇవన్నీ కూడా వైద్య సదుపాయాలకు సంబంధించి. ఒక 1000 గురుకుల పాఠశాల మౌలిక సదుపాయాలకు సంబంధించి. ఇట్లా చెప్పుకుంటా పోతే నీకింత మౌలిక సదుపాయాల కోసం విద్యుత్ రంగంలో, వ్యవసాయ రంగంలో, సాగునీటి రంగంలో, విద్యా రంగంలో, అన్ని రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం. ఎందుకంటే 60 ఏళ్ళు తెలంగాణ పూర్తిగా నిర్లక్ష్యానికి, మౌలిక సదుపాయాల కల్పనలో, వనరుల వినియోగంలో తెలంగాణ పూర్తిగా నిర్లక్ష్యానికి, దోపిడీకి గురైంది. కాబట్టి వచ్చిన తెలంగాణలో ఉన్న అందుబాటులో ఉన్నటువంటి ప్రకృతి వనరులని, అటవీ సంపద అన్నిటిని కూడా, సహజ వనరులన్నిటిని ఉపయోగించుకొని మౌలిక సదుపాయాలు కల్పించి తెలంగాణని సమగ్రాభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో కేసీఆర్ గారు 3,60,000 కోట్ల అప్పు తెచ్చింది నిజం. ఆ 4,25,000 కోట్లలో అంతకుముందు ఉన్నటువంటి అప్పు మినహాయిస్తే 3,60,000 కోట్ల అప్పు తెచ్చింది నిజం. ఆ 3,60,000 కోట్లు ఈ మేజర్ ప్రాజెక్టులకే చాలా కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నది. మౌలిక సదుపాయాలు కల్పన జరిగింది. ఆ మౌలిక సదుపాయాల కల్పనతోటే ఇవాళ జిఎస్టిపి పెరిగింది, జీడిపి పెరిగింది. అటు ఐటీ రంగంలో ఆ రోజు 3 లక్షల ఎంప్లాయీస్ ఉంటే ఇవాళ 10 లక్షల ఎంప్లాయీస్ అయింది తెలంగాణ రాష్ట్రంలో. వాటి ఐటీ ఉత్పత్తులు ఒక్కొక్కటి తీసుకుంటే కూడా ప్రతిదీ పారిశ్రామిక రంగంలో కానీ, సాగునీటి రంగంలో కానీ, అన్ని రంగాల్లో తెలంగాణ అనేది ఒక దేశంలోనే ఒక అగ్రగామిగా తీర్చిదిద్దగలిగింది. కాబట్టి ఇవాళ తెలంగాణ అనేది ఇవాళ అన్నిటికీ దేశంలోని ఏ రాష్ట్రానికి తీసిపోని విధంగా పోటీపడి వాళ్ళ అగ్రగామిగా నిలబడే స్థితి వచ్చింది. కానీ ఇవాళ అది పక్కకు పెట్టి, అది చెప్పకుండా కేవలం ఏదో అప్పులు చేసినటువంటి పని ఏంటంటే మౌలిక సదుపాయాల కల్పన. తెలంగాణ ఆర్థిక పరిపుష్టిని తీసుకొచ్చింది. ఇదే మౌలిక సదుపాయాలు కల్పించకపోయి ఉంటే, ఈ మౌలిక సదుపాయాలు సృష్టించకపోయి ఉంటే ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయం 95,000 కోట్ల నుంచి 95,000 రూపాయల నుంచి సగటు తలసరి ఆదాయం 3 లక్షల రూపాయలు ఇట్లా అయ్యేది. జిఎస్డిపి 3 లక్షల చిల్లర ఉన్నటువంటి జిఎస్డిపి వాళ్ళ 16 లక్షల కోట్లకి ఎట్లా అయ్యేది. ఇట్లా ఒక్కొక్కటి ఇవన్నీ కూడా కనిపిస్తుంది కదా. ఇవాళ వీళ్ళు 16 నెలల కాలంలో చేసినటువంటి ప్రతి పైసా అప్పుని 1,80,000 కోట్లు తెచ్చి దేనికి పెట్టిండో ఇప్పటి వరకు ఒక కొత్త ప్రాజెక్ట్ లేదు, ఒక్కటి లేదు. చెయ్యకపోగా
వాటినేవి చేయకపోగా ఇవాళ పేద మధ్య తరగతి ప్రజల ఉసురు పోసుకుంటున్నారు. హైడ్రా పేరు మీద, మూసి సుందరీకరణ పేరు మీద, లగచర్లలో భూసేకరణ పేరు మీద, రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ కోసం భూసేకరణ పేరు మీద, ఇంకో దగ్గర ఇవన్నీ కూడా ఇవాళ కళ్ళ ముందు చూసినాం. ఇవాళ సుప్రీంకోర్టు కూడా మళ్ళీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని 400 ఎకరాల భూముల్ని అటవిని నరికేసి దుర్మార్గంగా రాత్రే వందల బుల్డోజర్లని పంపించి అడవిని విధ్వంసం చేస్తే విద్యార్థులు తిరగబడితే జరిగినటువంటి పోరాటానికి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని వాళ్ళ కేసు విచారిస్తే కూడా ఇప్పటికీ ఈ క్షణానికి కూడా సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని సుప్రీంకోర్టు ఎంపవర్ కమిటీ నిన్న రిపోర్ట్ ఇచ్చింది. ఆ నివేదికని దాన్ని కూడా అంగీకరించకుండా ఇంకా దబాయించి ఏదో అన్నట్టుగా చేసేటటువంటి పని చేస్తున్నారు తప్ప, అంటే వీళ్లకు ప్రజల సంక్షేమం కానీ, ప్రజల అభివృద్ధి కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ ఏది పట్టింపు లేకుండా కేవలం వీళ్ళ రాజకీయం పెత్తనము దాన్ని ఉపయోగించుకొని వీళ్ళ ఆర్థికంగా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా బలపడి ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే పని చేస్తున్నారు తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు మా రాష్ట్రం పేదరికంలో ఉందని చాలామంది చెప్తారు, కానీ దివాలా తీసిందని, అప్పులు పుట్టట్లేదని, ఖజానా ఖాళీ అయిందని చెప్పడం రేవంత్ రెడ్డి చెప్పాడు. రేవంత్ రెడ్డే కాదు, ఆశ్చర్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అద్భుతమైన పాలకుడని ప్రచారం జరిగిన చంద్రబాబు నాయుడు కూడా అదే విధంగా చెప్తున్నాడు. ఇద్దరు ఒకేసారి ఒకే రకమైన భాష ఉపయోగిస్తూ ఒకే రకమైన విషయాన్ని చెప్పడం మీరు ఎట్లా చూస్తారు? అసలు ఇద్దరు గురు శిష్యులు, దాంట్లో దాపరికం ఏం లేదు, అందరికీ తెలిసిందే. ఆయన ఆ రోజు మీరు కూడా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మీరు కూడా జర్నలిస్ట్గా పనిచేసిండ్రు, నేను కూడా జర్నలిస్ట్గా పనిచేస్తున్నాం, దగ్గరుండి పనిచేస్తున్నాం. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన చేపట్టినటువంటి ఆర్థిక విధానాలు కానీ, అభివృద్ధి నమూనా కానీ ప్రజలు తిరస్కరించినటువంటి అభివృద్ధి నమూనా. ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నమూనా అంటే సహజ వనరులని కొంత సంపన్నులకి దోచిపెట్టి అక్కడి నుంచి ఎక్కడో ప్రజలకు ఏదో వచ్చిన పల్లి బఠానీలు వచ్చినట్టుగా ఏదో రూపంలో లబ్ధి పొందేటటువంటి ఒక తిరోగమన ఆర్థిక విధానం చంద్రబాబు నాయుడుది. దాన్నే మీడియా వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి ఒక మీడియాను పట్టుకొని ఒక అద్భుతం ఓహో ఆహా అని చెప్పి చేపించుకునేటువంటి దివాలా కోరు ఆర్థిక విధానం ఆయనది. కాబట్టి ప్రజలు అందుకే ఆయన 10 ఏళ్ల కాలంలో తెలంగాణ సమాజం నుంచి వచ్చినంత, తెలుగు సమాజం నుంచి వచ్చినంత తిరుగుబాటు, మరి అట్టనుకుంటే ఎంత తిరుగుబాటు వచ్చిందో, విద్యుత్ ఉద్యమం వచ్చింది, దుర్మార్గంగా రక్తం బారించి హైదరాబాద్ ఇదే బషీర్బాగ్లో రక్తం బారించి అణచివేసిండు. తెలంగాణలో ప్రతి ఊరు తిరగబడ్డది, ప్రతి ఊర్లో చెట్లు పుట్టల్లో జరగని రక్తం బారని ఊరు లేదు. చంద్రబాబు నాయుడు 10 ఏళ్ల పరిపాలన కాలంలో నిరుద్యోగము, కరువు కాటకాలతోటి 10 సంవత్సరాలు అల్లాడింది. కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి భజన పరులు మాత్రం ఓహో ఆహా చంద్రబాబు అంత తిరుగులేదు, అది లేదని చెప్పారు. ప్రజలిక భరించలేక 2006లో ఆయనని ఇంటికి పంపించారు. ఆ తర్వాత ఆ తిరుగు టప్పాలు పోయినటువంటి చంద్రబాబు నాయుడు తెలంగాణలో అడుగుపెట్టే పరిస్థితి రానియలేదు తెలంగాణ సమాజం. అయితే ఇవాళ పరోక్షంగా రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీని ఆత్మహత్య చేయించి ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఇవాళ రాష్ట్రం అప్పచెప్పేసి చెప్పారు. రేవంత్ రెడ్డి గారు గురువు గారు చెప్పినట్టుగా చేస్తారు తప్ప అంతకంటే గొప్ప ఆర్థిక నమూనా ఉంటుందని నేను అనుకున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కావాల్సింది కూడా ఏంది, తెలంగాణ ప్రయోజనం కంటే గురువు గారికి కళ్ళల్లో ఆనందం చూడాలి. చంద్రబాబు నాయుడు గారు కళ్ళల్లో ఆనందం చూడాలి. గురువు గారికి కావాల్సింది ఏంది, ఆయన రాష్ట్రం బాగుండాలి, ఆయన అమరావతి, ఆయన అనుకున్నటువంటి అభివృద్ధి నామాను అమరావతిని ఒక చూపించుకున్నటువంటి అమరావతిని దాని చుట్టుగా ఆయన చుట్టూ ఉండేటువంటి 100 మాగాదులు ఆర్థికంగా పెట్టుబడులు మొత్తం వాళ్ళ వ్యాపారాలు పరిడవిల్లాలి అమరావతి కేంద్రంగా. దానికోసం అమరావతి పరిడవిల్లాలంటే హైదరాబాదులో ఆర్థిక వ్యవస్థ, హైదరాబాదుకు ఒక పునాదిగా ఉన్నట్టు తెలంగాణకి గుండెకాయలాగా ఉన్నటువంటి హైదరాబాదు ఆర్థిక వ్యవస్థ పునాదులని పెకిలించాలి. ఆ పని రేవంత్ రెడ్డి చెయ్యాలి. అందుకోసం అదొక వ్యూహాత్మకంగానే, ఉద్దేశపూర్వకంగానే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆయన ఆదేశాలకు అనుగుణంగానే తెలంగాణ ఆర్థిక వ్యవస్థని, తెలంగాణ ప్రయోజనాలని, ఆనవాళ్లను అన్నిటిని విచ్ఛిన్నం చేసే కుట్రని అమలు చేస్తున్నాడు ఇక్కడ తెలంగాణలో. ఇప్పుడు చంద్రబాబు రేవంత్ రెడ్డికి అంతా మంచి రిలేషనే ఉంది.
రేవంత్ రెడ్డి సక్సెస్ కావాలని చంద్రబాబు కోరుకున్నట్టయితే, కేంద్రంలో ఇప్పుడు ఆయన నిలబెట్టిన ప్రభుత్వమే ఉంది. ఆయన విత్‌డ్రా చేసుకుంటే ప్రభుత్వం కూలిపోతుంది. మరి కేంద్రం ద్వారా ఎక్కువ నిధులు, అవసరమైన నిధులు తెలంగాణకి ఇప్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిన పేదరికంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవడం లేదంటారు? ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నదేందంటే, ఇక్కడ 3 ముక్కలాట నడుస్తున్నది. మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈ ముగ్గురికి కావాల్సింది కూడా ఏందంటే, తెలంగాణ అనేది ఒక విఫల రాష్ట్రంగా మారాలి. తెలంగాణలో ఫెయిల్యూర్ స్టేట్‌గా మారాలి. తెలంగాణ అన్ని రకాల పతనం కావాలి, అన్ని రకాల దెబ్బతినాలి. అప్పుడే అమరావతి, ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు గొప్పతనం కనిపిస్తది. అందుకోసమే ముగ్గురు ఉద్దేశపూర్వకంగానే ఇగ రేవంత్ రెడ్డి గారు మై చోటా భాయ్ హై తూ బడా భాయ్ అన్నాడు మోడీ గారిని. ఈయననేమో గురువు అన్నాడు. ఇంకా అటు గురువు, ఇటు బడే భాయ్, చోటా భాయ్. ఈ ముగ్గురి మధ్యన తెలంగాణ ప్రయోజనాలు నలిగిపోతున్నాయి. దీనికి సమాధానం చెప్పాల్సింది కూడా ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సమాధానం చెప్పాలి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ₹460 యూత్ డిక్లరేషన్ అని, బీసీ డిక్లరేషన్ అని, మహిళా డిక్లరేషన్ అని, ఆదివాసీ డిక్లరేషన్ అని, రైతు డిక్లరేషన్ అని, ఆ వేరు డిక్లరేషన్ల పేరు మీద 420 హామీలను ఇచ్చింది ప్రజలకు. ఇచ్చి ఓట్లను కొల్లగొట్టింది, అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఆ 420 హామీలలో ఏ ఒక్క హామీ అన్నా సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చిందా? రాహుల్ గాంధీ గారు చెప్పాలి కదా. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు చెప్పాలి కదా. ప్రియాంక గాంధీ గారు చెప్పాలి కదా. ఎందుకంటే ఆ రోజు ఎన్నికలకు ముందు వచ్చి ప్రతి వర్గానికి మాట ఇచ్చిపోయినటువంటి వాళ్ళు. ముఖం చాటేసింది ఇవాళ. ఎందుకు రాలేదో చెప్పాలి. ఎందుకు ఇవాళ ఎన్నికలకు ముందు, అధికారంలోకి రాకముందు తెలంగాణలో అంటే రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు చీటికి మాటికి తెలంగాణలో ప్రతి చిన్న సమావేశానికి కూడా వచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మూసీ పేరు మీద, హైడ్రా పేరు మీద ప్రజల పేదవాడి మధ్యతరగతి ఇండ్ల మీదకి బుల్డోజర్ పోతుంటే అదే రాహుల్ గాంధీ గారు ఎందుకు ఆపలేదు? అదే పక్క రాష్ట్రాల్లో యూపీలో, బీహార్లో, ఎక్కడో ఢిల్లీలోనేమో బుల్డోజర్ నా రాజ్ నయించలేక అంటారు. మరి ఇక్కడ తెలంగాణలో అదే బుల్డోజరు రాత్రే పేదవాడింటి మీదకి, మధ్యతరగతి ఇంటి మీదకి పోయి ఇళ్లను కూల్చివేస్తుంటే అర్థనాదాలు ఎందుకు వినిపించాలి? పేదవాడి తెలంగాణ పేదవాడిది మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు దగ్గో అర్థనాదాలు పెట్టిరు కదా. ఎందుకు వినిపించలే? మాట్లాడాలి కదా, వాళ్ళు సమాధానం పెట్టలే. నిరుద్యోగులు అంతకుముందు వచ్చారు. ఇదే గాంధీనగర్, అశోక్ నగర్లో రాహుల్ గాంధీ గారే వచ్చి స్వయంగా వచ్చి కూర్చున్నాడు కదా. వచ్చి నిరుద్యోగులతో మాట్లాడిపోయింది కదా. మరి అదే నిరుద్యోగులు రోడ్డెక్కి పోరాటం చేస్తుంటే, మాకు గ్రూప్ 1 విషయంలో అన్యాయం చేస్తుంది మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము, మాకు గ్రూప్ 2 విషయంలో అన్యాయం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వము, మాకు ఫలానా విషయంలో ఏ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్స్ మనది ఇవ్వలేదని చెప్పేసి అన్యాయం చేస్తుందని నిరుద్యోగులు రోడ్డెక్కి పోరాటం చేస్తుంటే, రాహుల్ గాంధీ గారు ఒక్కరోజు మరి రాలే, ఒక్క మాట మాట్లాడలే. ప్రియాంక గాంధీ గారు ఒక్క మాట మాట్లాడలే. మరి ఎందుకు? మరి బాధ్యత మీద లేదా రేవంత్ రెడ్డి గారు? ఎందుకు నియంత్రించలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీ గారు? ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారికి ఏమో అటు చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు కావాలి, ఇటు కేంద్రంలో మోడీ గారి గుడ్ లుక్స్ కావాలి. మరి రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ అధిష్టానానికి, ఢిల్లీ కాంగ్రెస్కి ఏం కావాలి? రేవంత్ రెడ్డి గారు పంపించేటటువంటి సూట్ కేసులు కావాలి. ఇక మధ్యలో అన్యాయం అయిపోతుందో, నలిగిపోతుంది ఎవరు? తెలంగాణ సప్పన్న వర్గాలు. కాబట్టే మోసకారిగా అధికారం మోసం చేసి మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండు. ఆ మోసపూరిత హామీలని నెరవేర్చే పరిస్థితుల్లో వీళ్ళు లేరు. కాబట్టి వాళ్ళ రాహుల్ గాంధీ గారు అందరు ముఖం కాంగ్రెస్ తెలంగాణకు ముఖం చాటేసి తిరుగుతున్నారు. ఇప్పుడు మీరేమో కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్, రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ ప్రజలకు దాదాపు అన్యాయం చేస్తున్నదని. బీజేపీ, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, బీజేపీ దాదాపు కలిసే పనిచేస్తున్నారనే మాట మాట్లాడుతున్నారు. మరోవైపు మీరు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నారని బీజేపీ బండి సంజయ్ రోజు మాట్లాడుతుంటారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? బండి సంజయ్ గారు మీరు అన్నదానికి మీరు అన్నారు కదా, అదే నిజమైతే బండి సంజయ్ గారు ఒక దానికి సమాధానం చెప్పాలి. ఇదే హైడ్రా బాధితులు, ఇదే మూసీ బాధితులు ఆర్తనాదాలు పెట్టి ఏడుస్తుంటే మీ బీజేపీ పార్టీ కానీ, బీజేపీ నాయకత్వం కానీ, నువ్వు కానీ ఒక్క మాట మాట్లాడలే. ఎందుకు స్పందించలే మీ పార్టీ?
లగచర్ల బాధితుల విషయంలో ఉరికిచ్చి కొడుతుంటే లంబాడి బంజారా బిడ్డల భూములు గుంజుకొని ఇదేం అన్యాయం అని చెప్పేసి వాళ్ళు తిరగబడితే అక్రమంగా పోలీస్ స్టేషన్లలో పెట్టి మహిళల్ని ఆడవాళ్ళు చెప్పుకోలేని విధంగా దుర్మార్గంగా కొడితే మరి బండి సంజయ్ గారు అంటే అడిగిపోతాడు, ఈడిపోయి ఉరుకుతుంటాడు కదా. ఎందుకో పోలే లగచర్లకు, ఎందుకు ఆపలేని మిత్రుడు రేవంత్ రెడ్డితో మాట్లాడలేదు కదా. కొట్లాడి ఆ బాధితుల పక్షాన్ని నిలబడింది ఎవరు? ప్రత్యక్ష నిలబడింది, క్షేత్రస్థాయిలో పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ. న్యాయ పోరాటంగా మద్దతుగా నిలబడింది బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు వరకు అదే లగచర్ల బాధితుల్ని 40 రోజులు అక్రమంగా జైల్లో పెట్టినండి. వాళ్ళకి నిలబడి బాసడలో పోరాటం చేసింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కదా, కేసీఆర్ గారే కదా, కేటీఆర్ గారే కదా, మేమే కదా. మరి బీజేపీ పార్టీ ఎందుకు రాలేదు రిస్కులోకి? బాధితుల పక్షాన్ని ఎందుకు నిలబడి కొట్లాడలేదు? కొట్లాడకపోగా డైవర్ట్ చేసేప్పటికప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ చేసి డైవర్షన్ టాక్టిక్స్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో రేవంత్ రెడ్డిని కాపాడే పని చేసిండు బండి సంజయ్ గారు. అదే గ్రూప్ 1 ఇష్యూ నిరుద్యోగులు వాళ్ళు స్వచ్ఛందంగా అంత పెద్ద మూమెంట్ చేస్తే ఆ రోజు తెల్లారి 2వ రోజు పరీక్షలు ఉంటే నిరుద్యోగులు వేల మంది వాళ్ళు స్వచ్ఛందంగా పోరాటం చేస్తుంటే దాంట్లోకి నా జొర్రబడి వచ్చి సెక్రటరేట్ ముందు ధర్నా కూర్చొని సైలెంట్గా చేసి దాని ఇష్యూని కీర్చేసి ఎవరిని కాపాడాను? నిరుద్యోగులకు మేం చేయలే. ఆ నిరుద్యోగులు ఉద్యమం తీవ్ర రూపం తీసుకున్న సందర్భాన్ని చల్లబరచడం కోసము డ్రామా ఆడి, నాటకం ఆడి రేవంత్ రెడ్డిని కాపాడింది బండి సంజయ్. అట్లా సందర్భం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలంగాణలో కాపాడుతున్నది 100% బీజేపీ. కాంగ్రెస్ పార్టీ చేసే దుర్మార్గాలకి, దాష్టికానికి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడింది ఎవరండి? టీఆర్ఎస్ పార్టీ కదా, కేటీఆర్ గారు కదా, హరీష్ రావు గారు కదా, కేసీఆర్ కదా, మేం కదా. నిలబడి బాధితులకు తెలుసు. దానికి బండి సంజయ్ సర్టిఫికేట్ అక్కర్లే. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి సర్కారు చేసే దాష్టికాలకి, దుర్మార్గాలకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడుతున్నటువంటి పార్టీ, నిలబడుతున్నటువంటిది ఎవరు అంటే వీళ్ళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఇంకా ఆ విషయాన్ని కొంతసేపు పక్కన పెడితే, రాష్ట్రంలో ప్రస్తుతం అందాల పోటీలు జరుగుతున్నాయి. అందాల పోటీకి వేదిక అయిన హైదరాబాద్. నిన్ననో మొన్ననో అందాల పోటీలో పాల్గొన్న అందరికీ తెలంగాణ మహిళలతో కాళ్ళు కడిగించారు ప్రభుత్వం కడిగించింది అనేది వార్తల్లో చూసాము, ఫోటోలు చూసాము. చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అసలు ఈ అందాల పోటీకి సంబంధించి, ఈ కాళ్ళు కడిగించడం సంబంధించి, ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం అనేది కూడా మాట్లాడుతున్నాం. వీటికి సంబంధించి బీఆర్ఎస్గా మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళ అందాల పోటీలు అనేది తెలంగాణ కాంటెక్స్ట్లో 2 కోణాల్లో 2 విషయాలు. ఒకటి దేశం విషయంలో, ఒకటి వాళ్ళ తెలంగాణ సమాజానికి ఉన్న స్వభావ రీత్యానే తెలంగాణలో అందాల పోటీలు అనేది తెలంగాణ సమాజం ఏమాత్రం అంగీకరించే ఫార్మాట్ కాదు. ఎందుకంటే తెలంగాణకు ఉన్నటువంటి స్వభావం, దీనికి కల్చరు, దీనికి ఉన్న సాంప్రదాయము వేరు. 2 ఇక్కడ ఉన్నటువంటి ధిక్కారము, ప్రశ్నించే తత్వం కానీ, పోరాడే తత్వం కానీ ఇవాల్టిది కాదు. ఇవాళ సమ్మక్క సారక్క చరిత్ర నుంచి చూసిన సమ్మక్క సారక్క, రాణి రుద్రమాదేవి, చాకలి ఐలమ్మ, ఇంకా తెలంగాణ స్వతంత్ర తెలంగాణ, ఈ దేశంలో తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత జరిగినటువంటి ప్రతి సందర్భంలో జరిగినటువంటి పోరాటంలో తెలంగాణ మహిళలు ఆత్మాభిమానంతో సమాజం మీద తిరగబడ్డారు. ఆత్మాభిమానంతో, ఆత్మ గౌరవంతో తిరగబడ్డటువంటి స్వభావం, తిరగబడే స్వభావము తెలంగాణది. అంటే తెలంగాణ ఆత్మాభిమానము, స్వాభిమానం అనేది ఇక్కడ చాలా గొప్పది. అన్నిటిని దేన్నైనా భరిస్తారు. కానీ తెలంగాణ సమాజం, తెలంగాణ మహిళ, తెలంగాణ ఆత్మాభిమానం, స్వాభిమానం దెబ్బతింటే మాత్రం దాన్ని వదిలిపెట్టేది. ఆ రోజు మనందరికీ తెలుసు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ తన ఆత్మాభిమానం దెబ్బతిన్న రోజు అంత పెద్ద రాచరికము, విసునూరు దొర మీదనే తిరుగుబడిని సంగతి ఏందిరా అని చెప్పేసి చిన్న ఆయుధం పట్టుకొని అంత పెద్దదాన్ని ఎదిరించి ఇలా వీరనారిగా నిలబడ్డటువంటి చరిత్ర మనం కళ్ళ ముందు ఇవ్వండి, మనం చూస్తూనే ఉన్నాం. ఇయాల్టి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో, తెలంగాణలో జరిగినటువంటి అనేక నక్సల్బరీ విప్లవోద్యమంలో కూడా
మహిళల చైతన్యాన్ని అన్నిటిని మనం చూస్తూనే ఉన్నాం, తెలిసిందే. కానీ వాళ్ళ తెలంగాణలో మీరు చేసే పని ఏంటంటే తెలంగాణ మహిళల, తెలంగాణ సమాజం ఆత్మాభిమానాన్ని, స్వాభిమానాన్ని తాకట్టు పెట్టి దెబ్బతీసి మీ బానిస మనస్తత్వాన్ని చాటుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. అంతటితో ఆగకుండా ఇవాళ అసలు ఇక్కడ అందాల పోటీలు నిర్వహించడమే తెలంగాణ సమాజం అంగీకరించదు. ఎందుకంటే 90-91 ఆ ప్రాంతంలో ఒక ప్రైవేటు సంస్థనే హైదరాబాద్లో, తెలంగాణలో 30 ఏళ్ల క్రితమే అందాల పోటీలు నిర్వహించడానికి సిద్ధపడితే ఇక్కడ సమాజం తిరగబడి ఎదురు తిరిగితే వాటిని రద్దు చేసుకొని పోయిండు, నిర్వహించలే. మళ్ళీ 35 ఏళ్ల తర్వాత ఇవాళ రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి స్వయంగా ప్రభుత్వమే దీన్ని ముందుండి నడపడం అనేది చాలా సిగ్గుమల్ల పని ఒకటి. రెండవది దీనికి సరే నిర్వహించడం అదంటే, రెండవది వచ్చినటువంటి వాళ్ళు 130 దేశాల ప్రతినిధులు ఉన్నట్టుగా సరే వాళ్ళు కూడా ఆ దేశాల ఆడబిడ్డలు కాబట్టి అవి నిర్వహించడమే తప్పు, దుర్మార్గము, బానిస మనస్తత్వము, స్వామిపానం దెబ్బతీయటం. అయితే వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళని గౌరవించండి, ఓకే, నిర్వహించినారు. నిర్వహించే దాంట్లో గౌరవించే పద్ధతి ఉంటుంది. కానీ ఒక బయటి విదేశీ ప్రతినిధులు వచ్చిన వాళ్ళని గౌరవించే సందర్భంలో ఇక్కడి మహిళల, ఇక్కడి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల, ఇక్కడి ప్రజల ఆత్మాభిమానాన్ని కించపరిచే పద్ధతి మాత్రము ఇది సిగ్గుపడాల్సినటువంటి విషయం. తెలంగాణ సమాజంలో మీకు నిజంగా మీరు అంతగా వచ్చినటువంటి అది ఇదిని కాళ్ళు కడిగి సరే సాధారణంగా గౌరవించేటటువంటి పద్ధతి ఉంటుంది కదా, వాళ్ళని గౌరవించే కాళ్ళు కడిగిస్తారు, కాళ్ళు కడిగించి కాళ్ళు తుడిపిస్తారు. సిగ్గుందా మీకు ఆ పని చేయటానికి? మీకు నిజంగా అదే గొప్ప పని అయితే వచ్చినటువంటి మహిళల్ని కాళ్ళు కడిగి వాళ్ళ కాళ్ళు తుడిచడం అంత గొప్పగా అనిపిస్తే మీ మహిళా మంత్రులు ఆ పని చేయండి. స్వయంగా ముఖ్యమంత్రి గారి భార్య బిడ్డతో ఆ పని చేయించండి. మీరు ఆ గొప్ప పని చేయండి. సగటు మహిళలను ఎందుకు కించపరుస్తారు? తెలంగాణ సగటు మహిళ ఆత్మాభిమానాన్ని కించపరిచే హక్కు మీకు ఎవడిచ్చిండు? మీకంత గొప్ప అనిపిస్తే మీ మహిళా మంత్రులు చేయండి ఆ పని. మీ మంత్రుల భార్యలు పిల్లలతోటి వచ్చినటువంటి సుందరి మనలటువంటి మిస్ వరల్డ్ పోటీలకు వచ్చినటువంటి ఆ ఆడబిడ్డల కాళ్ళు కడిగించండి. ఇంకా కాళ్ళు కడిగించడం సరిపోకపోతే ఆ కడిగిన నీళ్ళు మీ నెత్తి మీద చల్లుకోండి. మీరు చేసే దరిద్రాలు పోతాయి. మీ తెలంగాణ ప్రజలకి చేసినటువంటి మోసం, పాపాలన్నీ కూడా ఆ నెత్తి మీద చల్లుకొని మీరు అంత గొప్ప అనుకుంటే పాపాలు పోతాయి. కానీ తెలంగాణ ప్రజల సహజ లక్షణాన్ని, స్వాభిమానాన్ని కించపరిస్తే మాత్రం ఊరుకునేది లేదు. దానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం క్షమాపణ చెప్పాలి. తెలంగాణ సమాజానికి, తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలి. అయినా కూడా మేము చేసిందో గొప్ప పని చెప్పేసి నువ్వు తొండికి మొండికి పోతే తప్పనిసరిగా తెలంగాణ ఆడబిడ్డల చేతిలో మీకు మూల్యం ఆ రోజు కాకతీయ రాజ్యమే పతనమైంది. సమ్మక్క సారక్కల ఆ రోజు రక్తాన్ని చూసినటువంటి, ప్రజల తరఫున పోరాటం ప్రజల హక్కుల కోసం నిలబడినటువంటి సమ్మక్క సారక్కల మీద వాళ్ళని ఊచకోత కోయాలని చూస్తే ఆ ఊచకోత కోసినందుకు ప్రతిఫలంగా కాకతీయ సామ్రాజ్యమే పతనమైందన్న సంగతి గుర్తుంచుకోండి. మీరు ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలు ఉసురు పోసుకుందాం అనుకుంటే, ఆత్మాభిమానం తాకట్టు పెడదాం అనుకుంటే, ఆత్మాభిమానం కించపరుస్తాం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా అంత మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇంకోటి, ఈ మధ్యకాలంలో కేసీఆర్ చేసిన ఓ ప్రకటన చాలా చర్చనీయాంశమైంది, చాలా ప్రభావం కూడా చూపించింది. ముఖ్యంగా మావోయిస్టుల మీద కేంద్ర ప్రభుత్వం కగార ఆపరేషన్ పేరుతో దండకారణ్యం మీద దాడి చేస్తుంది, లక్షల సైన్యాన్ని పెట్టింది, అనేక మందిని చంపుతున్న క్రమంలో మావోయిస్టులు శాంతి చర్చలకు వస్తామని వాళ్ళు ప్రకటించిన నేపథ్యంలో వరంగల్లో జరిగిన సభలో కేసీఆర్ మొట్టమొదటిసారి ఒక రాజకీయ పార్టీ, అంటే అంతకుముందు వామపక్షాలు మాట్లాడినప్పటికీ మిగతా రాజకీయ పక్షాలు మొట్టమొదటిసారి కేసీఆర్ బహిరంగ ప్రకటన చేశారు. కగార ఆపరేషన్ పేరుతో దుర్మార్గం జరుగుతుందని చెప్పారు. వెంటనే కాల్పుల విరమణ చేసి శాంతి ఒప్పందం చేసుకోవాలి, శాంతి చర్చలు జరపాలి మావోయిస్టులతో అని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే దీన్ని ఎట్లా చూడాలి? అసలు ఈ విధంగా మావోయిస్టులకు సంబంధించి
ఇది సమస్య, లేకపోతే ఆదివాసులకు సంబంధించిన సమస్యలో కేసీఆర్ ఈ విధంగా మొదటిసారి ఆయనే ముందడుగేసి ప్రకటన చేయడాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పుట్టుకనే కేసీఆర్ గారు ఇవన్నీ కూడా కొంత తెలంగాణ నేపథ్యం ఉంది. దాని వెనుక తెలంగాణలో బలంగా తెలంగాణ కేంద్రంగా తెలంగాణ నుంచి ఎదిగొచ్చినట్టు నాయకత్వంగా ఈ దేశవ్యాప్తంగా నడిపిస్తున్నటువంటి మావోయిస్టు నక్సల్ ఉద్యమం ఇదంతా కూడా తెలుసు. అందుకే టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కూడా ఈ మావోయిస్టులు నక్సలైట్లు ఈ అంశం మీద టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఒక స్పష్టమైన రాజకీయ అవగాహన ఉన్నది. ఇప్పటివరకు ప్రభుత్వాలు చూస్తున్నది ఏంటంటే అటు ఏ ప్రభుత్వమైనా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నక్సల్స్ ఒక శాంతి భద్రతల సమస్యగానే చూస్తూ వచ్చినాయి. ఇప్పటికి అదే చూస్తుంది. కానీ కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ కానీ ఆ విషయం టీఆర్ఎస్ పార్టీకి కానీ ఆ విషయంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. నక్సల్స్ సమస్య అనేది శాంతి భద్రతల సమస్య కాదు. ఇది సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నటువంటి అంశము. ఇది శాంతి భద్రతలు పోలీసులు, భద్రతా బలగాలు పరిష్కరించాల్సినటువంటి విషయం కాదు. ఇది ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి రాజకీయ నిర్ణయంతో పరిష్కారమయ్యే అంశం అని కేసీఆర్కి స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే శాంతి చర్చలు జరగాలి. ఆ శాంతి చర్చలు జరగాలంటే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ రెండు కూడా కాల్పుల విరమణ ప్రకటించాలి అని చెప్పేసి కేసీఆర్ చాలా స్పష్టంగా మాట్లాడిండు. అందుకే మేము కూడా ఏంటంటే ఇవాళ దండకారణ్యంలో జరుగుతున్నది ఏంటంటే ఒకవైపున మావోయిస్టుల ఏరువేత పేరు మీద జరుగుతున్నది అంటే అక్కడ కవార్ ఆపరేషన్ పేరు మీద మావోయిస్టులను అడ్డం పెట్టుకొని ఆదివాసీలని అడవి నుంచి వెళ్ళగొట్టే పని చేస్తున్నారు. ఎందుకు అంటే దండకారణ్యంలో అది షెడ్యూల్ 5లో వచ్చేటటువంటి దండకారణ్యం ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతం దండకారణ్యంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో దేశంలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైనటువంటి దేశానికి ఒక పెద్ద ఆర్థిక పరిపుష్టిని ఇవ్వగలిగేటటువంటి భూగర్భంలో బొగ్గు, మ్యాంగనీస్, వజ్రాలు, బంగారు గనులు ఇవన్నీ కూడా నిలువలనేది అద్భుతమైనటువంటి సంపద అక్కడ ఉన్నది. భూగర్భ సంపద, ఖనిజ సంపద ఉన్నది. ఈ ఆదివాసీలని అక్కడి నుంచి తరిమేసినట్లయితే, ఏదో పేరు మీద తరిమేసినట్లయితే వాటిని దేశీయ కార్పొరేట్ సంస్థల ద్వారా అంతర్జాతీయ మార్కెట్లోకి తరలించుకోవచ్చు అన్నది కేంద్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆ ఆదివాసీలకి వెన్నుదన్నుగా నిలబడ్డది. వాళ్ళని ఆదివాసీల అక్కడ జరిపితే ఇది ఈ సంపదని అనుకున్నట్టుగా తరతరాలుగా వాళ్ళు సంపాదించుకునేటువంటి మార్గం ఏర్పాటు చేసుకోవచ్చు. మరి ఆ ఆదివాసీలకు వెన్నుదన్నుగా నిలబడేది మావోయిస్టు, నక్సలైట్. వాస్తవం, ఎవరు ఒప్పుకోకపోయినా నిజం. అందుకే నక్సలైట్లని ఏరివేసినట్లయితే ఆదివాసీలను తరిమేయటం ఈజీ. అందుకోసమే నక్సల్స్ పేరు మీద ఆదివాసీలను తరిమే పని చేస్తున్నారు. ఆదివాసీలు వాళ్ళ ఖచ్చితంగా అడవి మీద హక్కు ఉన్నది మాది, మా హక్కు అనే ఆదివాసులు ఉన్నటువంటి హక్కుని, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని కాలరాసి అక్కడ లక్షల మంది సైన్యాన్ని దించిండ్రు. 300 మిలిటరీ, పారామిలిటరీ క్యాంపులను ఏర్పాటు చేసిండ్రు. దేనికోసం? ఒకవైపునేమో సరిహద్దున ఉండాల్సినటువంటి, దేశ సరిహద్దుల్లో ఉండాల్సినటువంటి సైన్యం, పారామిలిటరీ బలగాలు ఈ దేశ బిడ్డలైనటువంటి, ఈ దేశ పౌరులైనటువంటి ఆదివాసీలే కావచ్చు, నక్సలైట్లే కావచ్చు, వాళ్ళని ఊచకొత్త వేయటానికి, చంపటానికి ఇవాళ ఉపయోగిస్తున్నారంటే ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎంత ద్వంద్వ ప్రమాణాలతో నడుస్తుందో అర్థం చేసుకోవాలి. మరొక వైపున ఇవాళ మనం ఒకటి పాకిస్తాన్ నుంచి ఉన్నటువంటి సరిహద్దులో వచ్చినటువంటి వాటినేమో మనం వాటిని చూపిస్తున్నాం, బూచిగా చూపించి ఇవాళ అక్కడ టూరిస్టులు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అని అయిపోయింది. మరి అక్కడ పాకిస్తాన్తో ఒక 4 రోజుల పాటు ఆల్మోస్ట్ యుద్ధ వాతావరణం సృష్టించి మొదలుపెట్టినటువంటి దాన్ని అమెరికా అధ్యక్షుడు తోటి చర్చలు, సంప్రదింపుల ప్రక్రియ ఆయన ఎంటర్ కాగానే, ట్రంప్ గారు ఎంటర్ కాగానే చర్చలు, సంప్రదింపుల ప్రక్రియ పేరు మీద
మీరు దేశ ప్రజలంతా కూడా మానసికంగా సిద్ధపడ్డ యుద్ధాన్ని వాతావరణాన్ని చూసేసి కాల్పుల విరమణ పాటించి అక్కడ యుద్ధాన్ని ఆపేసిండ్రు. సరిహద్దుల్లో ఒక సరిహద్దు దేశంతో చేయాల్సినటువంటి యుద్ధానికేమో మీకు చర్చల సంప్రదింపుల ప్రక్రియ గొప్పగా కనిపించినప్పుడు, నీ దేశ బిడ్డల మీద, నీ దేశ పౌరుల మీద నువ్వు నీ పారామిలిటరీ బలగాల్ని, సైనిక బలగాలను ఉపయోగించి కాల్చి చంపే హక్కు రాజ్యాంగం ఇవ్వలేదు కదా, అనుమతించలేదు కదా. మరి ఇక్కడి సమస్య సామాజిక, రాజకీయ, ఆర్థిక పరమైన అంశం కాబట్టి ఆ కాల్పుల విరమణ ప్రకటించి నక్సల్స్ తోటి చర్చలు చేసి సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి. నిజంగా కూడా ఆ కాల్పుల విరమణ సమయంలో, ఆ శాంతి చర్చల సమయంలో సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు కేంద్ర ప్రభుత్వంగా మీ కార్యాచరణ ఏముంటుందో అది చేయండి. ఆ పని చేయకుండా ఆపరేషన్ కగార్ పేరు మీద స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు నక్సలిట్లను వచ్చే 2026 మార్చి కల్లా పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పేసి, అంటే మొత్తం చంపేస్తామని చెప్పే కదా. అంటే నీ దేశ పౌరుల మీదనేమో, నీ దేశ పౌరులతోటి చర్చలు జరిపి శాంతి చర్చలు చేసి సమస్య పరిష్కరించడానికి మీకి చాలా అడ్డం వస్తాయి, ఆయుధాలు అడ్డం వస్తాయి. కానీ అదే సరిహద్దులో మాత్రము చర్చలు, శాంతి, కాల్పుల విరమణ ప్రకటించి చర్చలు చేయడానికి ఏమీ లేదు. రాత్రే ఒక అమెరికా అధ్యక్షుడు ఇన్వాల్వ్ కాగానే మీరు ఎవరితో సంబంధం లేకుండా చర్చ, అంటే అక్కడ చర్చలకు మీరు ఉపక్రమించడానికి ఆచరించిన నీతిని కనీసం ఇక్కడ కూడా నీ దేశ పౌరుల దగ్గర జరుగుతున్నటువంటి ఈ మారణకాండను ఆపటానికి ఎందుకు మీరు ఆ పని చేస్తలేరు అని వాళ్ళ ఖచ్చితంగా బరాబరంగా ప్రశ్నిస్తారు. థ్యాంక్ యూ అండి. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి, అందాల పోటీలు, చర్చల విషయాలు వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ. నమస్తే. ఎంత వచ్చింది? అన్నీ వచ్చేసినాయి, అన్ని పైన